మల్కాజ్గిరి ప్రజలకు, నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మా స్టూడెంట్ కమ్యూనిటీకి, మా ఫ్యాకల్టీ బృందానికి అందరికీ నా యొక్క విజ్ఞప్తి, మీరందరూ కూడా ఈ 11వ తారీఖున ఏదైతే పోలింగ్ డే ఉందో ఆ రోజు కారు గుర్తుకేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు చేరువయ్యారో మనం అది కూడా గమనించాల్సిన సమయం వచ్చింది. నేను కూడా ఇక్కడ మల్కాజ్గిరి వాస్తవ్యుణ్ణి, ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలోనే పుట్టి పెరిగాను. ఇక్కడున్న పరిస్థితులు అన్నీ కూడా నాకు పూర్తిగా తెలుసు. ఇక్కడున్న సమస్యలపై పూర్తిగా కూడా అవగాహన ఉంది. అలా చెప్పుకుంటూ పోతే ఎల్బీ నగర్లో ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగే కానీ, మనకు అక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ సమస్యలే కానీ, అలాగే అక్కడ మెట్రో ఎక్స్టెన్షన్ కానీ, అలాగే అక్కడ ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్, హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఎక్కువగా ఉంది. దాన్ని తగ్గించడంలో కానీ నేను పూర్తిగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఉప్పల్కి సంబంధించి మెట్రో ఎక్స్టెన్షనే కానీ, ఇవాళ ఐటీ కారిడార్ మెట్రోలో చాలా అభివృద్ధి చెందుతుంది. అక్కడ కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసి మనము నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కూడా యువతకు కల్పించి అక్కడ ఇంకా మనం అభివృద్ధి చేస్తే ఇంకా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అది చేస్తాను. అలాగే అక్కడ ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యలు, నల్ల చెరువుని అభివృద్ధి చేయడము, మన ఉప్పల్ గట్కేసర్ ప్రాంతంలో ఐటీని అభివృద్ధి చేసే దిశగా, ఇంకా అక్కడ కొన్ని పెద్ద కంపెనీలు వచ్చే దిశగా మనము ఐటీ డిపార్ట్మెంట్తో కలిసి నేను సమన్వయంతో పనిచేసి వాళ్ళందరికీ ఆ విధంగా అక్కడ ఐటీ ఇండస్ట్రీ స్థిరపడే విధంగా ప్రయత్నం చేస్తాను. కంటోన్మెంట్ విషయానికి వస్తే రోడ్ క్లోజర్ సమస్యలు, ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకు అధిక మోతాదులో తీసుకుంటారు. దానిపైన కూడా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు డిఫెన్స్ వాళ్ళతోటి ఎన్ఓసి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దానిపైన కూడా కేంద్రంతో మాట్లాడి దాన్ని సరళీకరించే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎక్స్ప్రెస్ వేస్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి డిఫెన్స్ నుంచి స్థల సేకరణ ఒక అడ్డంకిగా మారింది. దానిపైన కూడా నేను సమస్యను పరిష్కరించి అభివృద్ధి దిశగా కంటోన్మెంట్ని తీసుకెళ్తాను. ఇక్కడ ఇంకోటి వాటర్, అంటే చాలా తాగునీటి సమస్య అధికంగా ఉంది. ఈ తాగునీటి సమస్య వచ్చినప్పుడు ఇక్కడ ఒక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన తెలంగాణ గవర్నమెంట్, మన ముందు చూపున్న మన ముఖ్యమంత్రి గారు మన ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్నారో దానిలో భాగంగా కేశవపురం ఏదైతే మేడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉందో అక్కడ ఒక స్టోరేజ్ కెపాసిటీని నిర్మిస్తున్నారు. అదేవిధంగా చౌటుప్పల్లో కూడా ఒక స్టోరేజ్ కెపాసిటీని ఒక రిజర్వాయర్ని నిర్మిస్తున్నారు. రెండిట్లో 10 టీఎంసీ అంటే 20 టీఎంసీల వాటర్ని మనం నిల్వ చేసుకోవచ్చు. అది ఒక్కసారి పూర్తయిందంటే అది నాకు తెలిసి ఒక 6 months to 8 monthsలో పూర్తవుతుంది. అది పూర్తయిందంటే మనకు 24 గంటలు ఎలాగైతే మన గవర్నమెంట్ అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు 24 గంటల కరెంటు ఇచ్చి ఏ విధంగా అయితే తీసుకెళ్లారో అదేవిధంగా 24 గంటల మంచినీళ్ళు కూడా ఇస్తారు, తాగునీటిని కూడా ఇస్తారని నేను మనవి చేసుకుంటున్నాను. మన కంటోన్మెంట్లో ఇంకొక చిన్న సమస్య, మనం ఇవాళ ఏదైతే డిఫెన్స్ పర్సన్స్ రిటైర్ అవుతారో వాళ్ళకు ఒక ఇల్లున్న వాళ్ళకి ఆస్తి పన్ను మినహాయింపు లేదు. అదే మన జిహెచ్ఎంసీలో మన ప్రభుత్వం ఆస్తి పన్ను కూడా మినహాయింపు ఇచ్చింది. వాళ్ళ గౌరవంగా అంటే మన డిఫెన్స్ వాళ్ళ గౌరవంగా దాన్ని తగ్గించడానికి పూర్తిగా ప్రయత్నం చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మన మేడ్చల్కి సంబంధించి మేడ్చల్లో కూడా ఐటీ కారిడార్ని పెట్టడానికి కృషి చేసి అక్కడ కూడా యువతకు నైపుణ్యాభివృద్ధి చేయడానికి కృషి చేస్తాను. అలాగే డిగ్రీ కాలేజీల ఆవశ్యకత ఉంది, అలాగే ఐటీఐ కాలేజీల ఆవశ్యకత ఉంది. అక్కడ ఆ సమస్యను కూడా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. అలాగే మన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రావాల్సిన అవసరం ఉంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ని కూడా అక్కడ తీసుకొచ్చి, ఎందుకంటే ఎవరైనా ఎక్కడికో దూరం వెళ్ళి కోర్టులో తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కూడా ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ని తీసుకొచ్చేసి అది కూడా సమస్యని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. ఏదైతే మన కొంపల్లి డుండిగల్ ప్రాంతం ఉందో అక్కడ కూడా ఒక ఐటీ క్లస్టర్ని తీసుకొచ్చి యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా ప్రయత్నం చేసి మన 5 ఏళ్లలో కనీసం 1,00,000 ఉద్యోగాలు అడిషనల్గా క్రియేట్ చేయాలని నా ప్రయత్నంగా యువతకు కూడా నేను చేదోడు వాదోడుగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నానండి. మల్కాజ్గిరికి సంబంధించి చూస్తే అక్కడ రైల్వే అండర్ పాస్లు కానీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ సమస్య ఉంది. వాటిని ఎందుకంటే అక్కడ రైల్వే లైన్స్ చాలా వెళ్తున్నాయి. అలాగే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ని కూడా ఆధునీకరించి అక్కడ కూడా ఎక్స్ప్రెస్ రైళ్లు ఆగే విధంగా ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నాను. ఇక్కడ మన మినీ ఇండియాగా
భావించే మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉపాధి కోసమే కానీ, వ్యాపార రంగంలో కానీ, ఇంకా ఇతర కారణాల వల్ల ఇక్కడ చాలామంది ఇతర ప్రాంతాల వాళ్ళు ఉన్నారు. ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను, గవర్నమెంట్ పరంగా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇవాళ మన పోలీస్ వ్యవస్థ చాలా బలోపేతంగా ఉంది. ఇవాళ మనకి ఇంత మంచి పోలీస్ వ్యవస్థను క్రియేట్ చేశారంటే ఒక్క ఇన్సిడెంట్ ఏ ప్రాంతం వాళ్ళని కూడా డిస్క్రిమినేట్ చేయకుండా మనం ఇక్కడ ఉన్నాము. అదేవిధంగా నేను ఇంకొక ప్రధాన సమస్యను చెప్తానండి. ఇక్కడ మనకున్న నార్త్ ఇండియన్స్, పర్టికులర్లీ మార్వాడి కమ్యూనిటీ, ఇంకా నార్త్ పటేల్ కమ్యూనిటీ అనుకోండి, మార్వాడి కమ్యూనిటీ, ఇంకా వేరే కమ్యూనిటీస్ అనుకోండి, నార్త్ ఇండియన్స్ కానీ, మన క్రిస్టియన్ సోదరులకు కానీ, ఇంకా మిగతా వాళ్ళకు కానీ ఇక్కడ గ్రేవియార్డ్ సమస్య తీవ్రంగా ఉంది. దీనిపైన కూడా నేను ప్రభుత్వంతో చర్చించి వాళ్ళకు కూడా ఈ గ్రేవియార్డ్ సమస్య లేకుండా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. కుత్బుల్లాపూర్కి సంబంధించి కుత్బుల్లాపూర్లో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కుత్బుల్లాపూర్లో మన సూరారంలో రిజిస్ట్రేషన్ సమస్యలు ఉన్నాయి. పట్టాల రెగ్యులరైజేషన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మనము జగద్గిరిగుట్టలో ఒక బస్ టెర్మినల్ కట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనకు చింతల్ ప్రాంతంలో ఒక మంచి క్రీడా మైదానం నిర్మించాల్సిన అవసరం ఉంది. మన కుకుట్పల్లికి సంబంధించి అక్కడ కొన్ని ఇంకా ఫ్లైఓవర్స్ నిర్మించాల్సిన అవసరం ఉంది. అవి కూడా నిర్మిస్తాము. అలాగే అక్కడ కొన్ని హౌసింగ్ బోర్డుతో ఉన్న సమస్యలను కూడా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. దిల్కుష్ నగర్ అనేది ఒక ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతానికి కనీస రోడ్ లేదు. అక్కడ మన మైనారిటీ సోదరులు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. ఆ ప్రాంతానికి కూడా, ఎందుకంటే అది కూడా ప్రభుత్వ రంగ సంస్థలైన ఐడిపిఎల్ నుంచి గుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని కూడా, ఆ సమస్యను కూడా పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నాను. ఇంకా ఎన్నో మస్జిద్లకు, టెంపుల్లకు, మన చర్చిలకు ఈ రోడ్ క్లోజర్ సమస్యల వలన డిఫెన్స్ వాళ్ళతోటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా డిఫెన్స్ వాళ్ళతో చర్చించి వాళ్ళకు కూడా ఈ ఏవైతే రిలీజియస్ ప్లేసెస్కి మనకు యాక్సెస్ ఉండే విధంగా తీర్చిదిద్దుతానని కూడా హామీ ఇస్తున్నాను. సో మీరందరూ కూడా ఆలోచించి అభివృద్ధిని దిశగా ప్రయాణించే ప్రభుత్వానికి, అభివృద్ధిని కాంక్షించే నాకు మీరు ఓటేస్తారని, కారు గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తారని మీ అందరికీ ప్రార్థిస్తున్నాను. కారు గుర్తుకు ఓటేద్దాం, మర్రి రాజన్నను లోక్సభకి పంపుదాం.